సోషల్ మీడియాకి కిరణ్కి ఎప్పుడూ ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంటుంది. అనుకోకో ఏదో నడుస్తూనే ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం టైంకి మంచి గుడ్ విల్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏంటి ఆ గుడ్ విల్ క్యారీ అవుతుంది అనుకుంటున్నారా ఈ సినిమా కూడా? 100% క్యారీ అవుతుంది సార్. నేను ఏం నమ్ముతానంటే మనం ఎప్పుడు ఒకేలా ఉన్నాం, మనం మారద్దు. మనం మంచిగా మనం ఏదైతే మన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, మనం ఒకేలా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు కాకపోయినా రేపు మనం ఏంటి అన్నది. దెన్ ఒకసారి వాళ్ళు లవ్ చేస్తే అది వేరే మంచిగా ఎప్పటికీ ఉంటుందని నమ్ముతున్నాను సార్. నేనైతే నా ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నాను. అంటే బాగా పెద్ద హీరోలు ఉంటే వాళ్ళు ఏం చేసినా సరే ఏదో రకంగా క్రియేట్ అయిపోతుంది, డౌట్ లేదు. బట్ కొంతమంది హీరోలు, ఇప్పుడు మీలా అప్కమింగ్ హీరోలకి కమర్షియల్ సినిమాలు కానీ చేస్తే కష్టం లేదు. ఏదో ప్రతి సినిమాకి ఇప్పుడు మీరు చేసినట్టు డిఫరెంట్ అటెంప్ట్లే చేయాలి, లేకపోతే ఒక సినిమా హిట్ అయినా సరే ఆ నెక్స్ట్ సినిమాకి స్ట్రగులే ఉంటుంది అనే ఒక అభిప్రాయం చాలా బలంగా పడిపోతుంది జనాలు. అది ఎంతవరకు మీరు? సార్ ఫస్ట్ లేదు, నేను అసలు బిలీవ్ చేయను సార్. సరే నెక్స్ట్ 5 years తర్వాత అయినా మేమే చేయాలి సార్. ఇప్పుడు ఈరోజు మేము యంగ్ హీరోస్, సరే ఇంకో 5 years తర్వాత అయినా సరే స్టేజ్లో స్ట్రగుల్ తర్వాత ఇప్పటి నుంచి లేదనుకోండి సార్, అప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు సార్. ఇప్పుడు నేను ఏదో ఫైట్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి అరే వీడు కొట్టగలడు, వీడు చేయగలడు, వీడి కట్అవుట్ సరిపోతుంది అన్న ఇంప్రెషన్ ఆడియన్స్ మీద రాకపోతే నేను ఒకేసారి అందరినీ కొట్టేసినప్పుడు ఇంకా ఎబ్బట్టుగా ఉంటుంది కాదండి. ఇప్పుడు అందరినీ కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది అందరి హీరోలకి? సార్ అంటే స్టోరీ ఇప్పుడు అదే సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇలాంటి సినిమా ఉంది సార్. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, కొట్టాల్సిన సినారియో ఉంటుంది. ఇప్పుడు నాడు కొట్టకన్నా వాడు బొగ్గ మీద టచ్ చేసి ఇంకోసారి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళొద్దురా అంటే చాలా సినిమా కథగా నడవదు కదా సార్. అంటే నమ్మేలా నమ్మలేనంతగా కొట్టాల్సిన అవసరం లేదు కదా. నమ్మలేనంత అసలు కొంచెం ఫైట్లు అంటే మరీ హీరోయిక్ బిల్డప్ ఫైట్లు కాకుండా మామూలు ఫైట్లు కూడా ఉంటాయి కదా. 100% సార్. మామూలు అంటే ఇండస్ట్రీ అంతా ఏం చేస్తుందంటే ఒక జోనర్ వైపు లేకపోతే ఒక దాని వైపు పరిగెడుతుంది. ఇంకా మీకు ఉండే ఆ డిఫరెంట్, ఇప్పుడు మీరు మౌంట్ చేసిన లాంటి సినిమాలు ఆ కథలు మీ దగ్గరికి ఎలాగో వస్తాయి కదా, అది సేఫ్ కదా మీకు ఇప్పుడు? 100% అది సేఫ్ సార్. నేను ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా ఒకటి చేసి దానికి ప్రమోట్ చేసుకోవడానికి తిప్పలు పడి, ఇప్పుడు మనం అనుకున్నట్టు షాక్ వాల్యూ క్రియేట్ చేయడానికి ఇబ్బంది పడి, ఈ స్ట్రగుల్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అలాంటి సినిమాలు చేయడం బెటర్ ఏమో కదా. అన్నీ అవే చేస్తే బోర్ కొట్టేస్తాయి కదా సార్. ఇప్పుడు నేను లాంటి సినిమాలు 3 సినిమాలు చేశాను అనుకోండి సార్, నన్ను థ్రిల్లర్ హీరో కింద వేస్తారు. ఓకే కిరణ్ వస్తున్నాడంటే వీడిది థ్రిల్లర్ సినిమాలు వస్తే చూడొచ్చు అని ఒక ఒపీనియన్. నాకు అది ఇష్టం లేదు సార్. నేను అన్ని సినిమాలు చేయాలి, నేను థ్రిల్లర్స్ చేయాలి, ఎంటర్టైనర్స్ చేయాలి, కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలి, నేను ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్కి వీడు అన్నిట్లో సెట్ అవుతాడు, వీడు అన్నీ చేయగలరా అనే ఇంప్రెషన్ నాకు కావాలి, అది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను సేఫ్ అయిపోతాను కదా, నాకు మార్కెట్ స్టేబుల్ అయిపోద్ది కదా, నేను అవే చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 5 years తర్వాత ఆడియన్కి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు కదా సార్. ఇప్పుడు నేను అన్నిట్లో నేను చేయగలిగితేనే రేపటి నాడు నేను వాడిని ఏ కథతో అయినా ఎగ్జైట్ చేయగలను కదా అని, అది నా ఒపీనియన్ సార్. అందుకే నేను ఒకదానికి ఎప్పుడు స్టిక్ అవ్వను. మేబీ ఒకటి ఫెయిల్ అవ్వచ్చు, ఒకటి సక్సెస్ అవ్వచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఆ సినారియోలో లేను. అరే ఇది మార్కెట్ స్టేబుల్ చేసుకున్నాము, 4 హిట్లు కొట్టేద్దాం, వరుసగా 5 హిట్లు కొట్టేస్తే మనం సెటిల్ అయిపోతాం ఇక్కడ ఆ జోన్లో అయితే నేను లేను సార్. నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రతి ఒక్కటి బెస్ట్ చేద్దాం, కానీ అన్ని కథలు చేద్దాం. నెక్స్ట్ 5 years యంగ్ హీరోగా ఉన్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బడ్జెట్, పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ పక్కన పెడితే అన్ని కథలను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలాగో తర్వాత తప్పదు, ఏది బడ్జెట్స్ పెరుగుతాయి, నిదానంగా అన్ని సినారియోస్ అన్ని బిజినెస్ ఇన్వాల్వ్ అయిపోద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్ని. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది అదే కదా. ఇప్పుడు మనకు ఒక మార్కెట్లో లేకపోతే ఒక బేస్ మార్కెట్ అంటూ కదా. ఇప్పుడు ప్రతి సినిమాకి కిరణ్ సినిమా వస్తుందంటే ఇదిగో 1 లక్ష మందో 2 లక్షల మందో ఫస్ట్ రోజు ఓపెనింగో లేకపోతే ఫస్ట్ వీక్ ఓపెనింగో అలా తెచ్చుకొని అది ఆ బేస్ బిల్డ్ చేసుకోవాలి కదా. అది ప్రతిసారి ఇప్పుడు రకరకాల సినిమాలు ట్రై చేసి ఒక సినిమా సక్సెస్ అయ్యి ఒక సినిమా ఫెయిల్ అయ్యి అలా మిక్స్డ్గా ఉంటే ఎప్పటికీ ఫామ్ అవుతుంది కదా అది. అంటే నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సినిమా చేశారు, ఇంకో డిఫరెంట్ సినిమా చేశారు అనుకోండి, ఆడియన్స్ పర్సెప్షన్లో అది మారుతుంది కదా. అంటే ఇప్పుడు కిరణ్ సినిమా అంటే చూడొచ్చు అనే ఆ బేస్ క్రియేట్ చేసుకోగలుగుతారు కదా. అదే సార్ అంటున్నాను. ఇప్పుడు తర్వాత నేను ఒక 4 కథలు ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒక 4 స్టోరీస్ చేస్తున్నాను. 4 మీకు డిఫరెంట్గా ఉంటాయి, ఏది కొత్తగా ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నాను సార్, ఐఎమ్ షూర్ ఆ 4 సినిమాలు మిమ్మల్ని చాలా ఎగ్జైట్ చేస్తాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను, 4లో ఒక్కటి కూడా మిస్ అవుతుంది. ఆడియన్ ఎగ్జైట్ చేసే విధానంలో ఒకటి ఎంత నచ్చచ్చు అనేది అగైన్ సెకండరీ థింగ్. బట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్, ఈ 4 కథలు చాలా గట్టిగా రీచ్ అవుతారు ఆడియన్ కని. బట్ అది మళ్ళీ సేమ్ జోనర్ కదా సార్, నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను.
ఒకటేమో కేరాంప్ అన్నది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, ఇంకొకటేమో చిన్న లవ్ ఎమోషను, ఇంకొకటి చిన్న ఫ్యామిలీ ట్రీట్మెంట్, అన్నీ డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నాను. బట్ ఆ పర్టికులర్ దానికి ఇప్పుడు నాకున్నది అంటే ఓకే ఇప్పుడు ఎలాంటి సినిమా అయితే ఆడియన్స్ చూస్తారని నాకున్న టేస్ట్ కొద్దీ అవన్నీ చాలా ఇంగ్రీడియంట్స్ కానీ ఎలిమెంట్స్ ఎలా వేయచ్చు అని చాలా ప్యాక్డ్గా వస్తుంది సార్. ఓకే. బట్ నేను అన్నది మీరు అన్నదానికి ఏంటంటే సార్, సేఫ్గా అయితే వెళ్ళను. ఓకే ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు సార్, ఈ సబ్జెక్ట్ చేసి చిన్న థ్రిల్లర్ పెట్టుకొని అంటే సేఫ్ అనేది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు కాలాంటి సినిమాలు చేయడం ఎలా సేఫ్ అవుతుంది? సేఫ్ ఏం కాదు అది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా ఫ్లాప్ అయితే మీ గుడ్ విల్ రాదు. అవును, ఏంట్రా అయ్యే అంటారు. ఇప్పుడు కాలాంటి సినిమా చేసి ఫెయిల్ అయినా సరే మీకు ఆ గుడ్ విల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది ఉంటుంది. అది ఇన్ఫ్యాక్ట్ సేఫ్ అంటే వేరే సెన్స్ లో సేఫ్ అది. అది నాకు అర్థమైంది. మన ఇమేజ్ పరమైన సేఫ్ ఉంటుంది. అంతే కదా. ఆ గుడ్ విల్ సంపాదించుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. తర్వాత మీరు అన్నట్టు ఎక్స్పెరిమెంటేషన్స్ అయ్యి ఏమో సార్ చూద్దాం, ప్రయత్నిస్తున్నా, అన్నీ ట్రై చేస్తున్నా. ఓకే. బట్ ఏది చేసినా ఇక నుంచి ఇట్ విల్ బి బెస్ట్. నేను 100% లేనిదే నేను చెయ్యను, నేను ఒప్పుకోను. 100% నా నుంచి బెస్టే ఇస్తాను. ఓకే.